నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్. ఫిర్జాదిగూడ షిరిడి సాయి దేవాలయం గాయత్రి నగర్ ఫిర్జాదిగూడలో శ్రీ షిరిడి సాయినాథుని గురు పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మాతా సునందబాయి మాట్లాడుతూ, మనం ఈ రోజు ఇక్కడ సాయి భగవానుని స్మరించడం, ఆయన ఆశీర్వాదాలు 17వ గురు పౌర్ణమి మహోత్సవం జరుగుతుంది. ఈ పండుగ అనేక భక్తుల కలయికతో సాయినాథుల ధ్యానం మరియు సేవలకు అంకితం చేయబడింది. సాయినాథుడు భక్తుల కష్టాలను తీరుస్తూ వారికి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అందిస్తాడు. ఈ సందర్భంలో మన చుట్టూ ఉన్న అందరికీ సాయి ఆశీస్సులు ఉండి మంచి జీవితం గడుపుతారు. శ్రీ షిరిడి సాయి దత్త క్షేత్రం దక్షిణ షిరిడిగా ప్రసిద్ధిగాంచిన ఫిర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలోని గాయత్రి నగర్ కాలనీలో వెలిసినటువంటి స్ఫటిక రూపే శ్రీ షిరిడి సాయినాథుల వారి 17వ గురు పౌర్ణమి మహోత్సవం భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారన్నారు.
అనుభవిస్తావు, నేను అనుభవిస్తాను వాళ్ళ కర్మలను. ఆ కర్మల ప్రకారంగా వాళ్ళని కర్మలు తీసేసేయండి, వాళ్ళకి ఏం కావాలని ఇవ్వండి అని చెప్తారట. అందుకని గురువుని మెప్పించడం చాలా సులభం, కానీ భగవంతుని మెప్పించడం కష్టం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ గురు పూర్ణిమ రోజు ఆ యొక్క గురువు పాదాలకు నమస్కారం చేసి ఆయన ఆశీస్సులు పొంది కనిపించే ప్రతి గురువుని కలుసుకొని మీ యొక్క జీవితంలో ఎదురైనటువంటి మీకు సహకారం అందించేటువంటి ఎంతో మంది గురువులకు మనస వాచ కర్మేణ ఈ గురు పూర్ణిమ కృతజ్ఞతలు వాళ్ళకు చెప్పుకొని అందరి తరపులో నుంచి అందరి గురువులు పరమాత్మ రూపంలో ఇక్కడ స్ఫటిక రూపం బాబా రూపంలో ఉండాలని తలుచుకొని వాళ్ళకందరి కృతజ్ఞతలు చెబుతూ ఈ రోజు గురు పుణ్య మహోత్సవాన్ని అత్యద్భుతంగా జరుపుతున్నందుకు స్వామి వారికి మనము రుణపడి ఉంటాము. కృతజ్ఞతా భావంతో చాలా చక్కగా మనము జీవితం నడపాలి. అంతేకాకుండా ఈ గురు పుణ్యమకు విశేషంగా స్ఫటిక రూపి సాయిబాబాకు 1016 రొట్టెలతో అభిషేకమైనది, తర్వాత 1,00,000 పుష్పార్చన అయినది, తర్వాత ఇద్దరు వాళ్ళ కోరిక మేరకు మంచిది ఆపిల్స్ తెచ్చారు. తర్వాత ఒక భక్తుడు 2000 అరటిపండ్లు గురువు అనుగ్రహం కావాలి ఈరోజు. అంటే అరటిపండ్లకు ముఖ్యం ఏమంటే పసుపు కలరు గురువు అనుగ్రహం. చాలామంది కందిపప్పు ఇచ్చారు, ఎంతోమంది. ఒక అమెరికా నుంచి ఒక దాత ఈరోజు మంచి భోజనాలు పెట్టించండి అని కోరుకొని ఆయన ఈరోజు భరించారు. ఎంతోమంది భక్తులు ఈరోజు అన్నదానానికి సహకరించారు. చాలామంది ఉన్నారు. అన్నదానం సహకరించిన వాళ్ళు చాలా గొప్ప ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. అందరికీ ప్రతి ఒక్క గింజ బాబా గారి పేరులోకి వెళ్ళింది. ఆ యొక్క పుణ్యము మీ ఇంటికి చేరుకొనింది. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ అని బాబా గారు చాలా సంతోషంగా అందరినీ 2 చేతులెత్తి ఇలాగ జీవిస్తూ ఉన్నారు. అందరు ఖుషిగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని నాకు ఇచ్చినందుకు అన్ని టీవీ వాళ్లకు నా మనస వాచ కర్మేణ కృతజ్ఞతలు జరుపుకుంటూ ఈ గురు పూర్ణిమ వాళ్ళ యొక్క ప్రోగ్రాములు అత్యద్భుతంగా జరగాలని, దినదినాభివృద్ధి జరగాలని, ఇంకా పెద్ద కార్యక్రమాలు బాబా గారి దగ్గర వాళ్ళు అందరికీ తెలియపరచాలని, ఈ టీవీ ద్వారా ఈ మాధ్యమం ద్వారా తెలియపరచాలని స్వామి ఆశీస్సులు సదా వాళ్ళకు ఉండాలని జై బోలో సమస్త గురు సాయినాథ్ మహారాజ్కి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో నా యొక్క ప్రసంగం ముగిస్తున్నాను. ఓం శ్రీ విశ్వప్రాణాయ సాయినాథాయ నమః. ఈరోజు గురు పూర్ణిమ. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసవే. ఇప్పుడు అన్ని చోట్ల పరమాత్ముడు నేను సద్గురుగా వెళ్ళడము కష్టమవుతుంది అనే ఉద్దేశంతో ఆయన ఎంతోమందిని అందరినీ సంతోషపరచాలంటే తప్పనిసరిగా గురువు గారు కావాలి. తన మనసు నుంచి ఒక ప్రభువును పుట్టిస్తాడు. ఆయననే వ్యాస భగవానుడే శ్రీకృష్ణ పరమాత్ముడు. అందుకని వ్యాస మహర్షి రాసిందే మన యొక్క అన్ని పురాణ గ్రంథాలు. ఈ యొక్క గురు పూర్ణిమ రోజు వ్యాస పూర్ణిమగా ప్రతి ఒక్కరూ ఆచరిస్తారు. వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళ మత గురువు కానీ కుల గురువు కానీ ఎవరెవరు ఉంటారో చిన్నప్పటి నుంచి పాఠాలు చెప్పిన వాళ్ళు తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు గురువుతో సమానం. ఈ గురు పూర్ణిమ ప్రతి ఒక్క గురువుకు అంకితము. ఈరోజు గురువారము రావడము విశేషం. ఎప్పుడు గురు పూర్ణిమ వేరే విధంగా వస్తుంటుంది. మంగళవారాలు, ఆదివారాలు అట్లా వివిధమైన తేదీల్లో వస్తుంది. కానీ ఈసారి మాత్రమే భగవంతుడు అనుగ్రహంతో ఈసారి గురువు అందరిని అనుగ్రహించినందుకు కాబట్టి గురువారమే వచ్చింది. ఈ గురువారము వ్యాస పూర్ణిమ రావడము, గురు పూర్ణిమ రావడము అత్యద్భుతమైన ఘట్టము. గురువు చాలా ప్రసన్నంగా ఉంటారంట. గురువారము గురువు యొక్క ప్రతి ఒక్క విషయంలోని మనకు ఆనందము, ఐశ్వర్యము, అభివృద్ధి, గురువు అనుగ్రహం లేదే మనకు ఏదీ జరగదు. ఉద్యోగం కానీ, వివాహం కానీ, చదువు కానీ, బంధుత్వం కానీ, ఏది ఇల్లు కట్టడం కానీ, భూమి కొనడం కానీ గురువు ఉండాలి. గురువు ముందు కనిస్తే అప్పుడు భగవంతుడు మనకు సహకరిస్తాడు.